జై సచ్చిదానంద, జై సచ్చిదానంద, జై సచ్చిదానంద. ఇటువంటి సాధువు నేనెప్పుడూ చూడలేదు. అతని ముఖం ఎంతో ఆకర్షణగా ఉంది. ఏమిటి? అవును, ఆయన నుదుటిపైన ఎంత తేజమో. సూర్యుడికి కూడా అంత తేజం ఉండదు. చూడు, ఎంత ఖచ్చితమైన నియమమో ఆయనది. వారు భిక్ష కోసం ఒక ద్వారం చెంత నిలబడితే భిక్ష అక్కడే తీసుకుంటారట. అక్కడ భిక్ష దొరక్కపోతే పస్తులతో ఉంటారట. అయితే తినడానికి కావలసిన ఆహార పదార్థాలన్నీ ఇందులో ఉన్నాయి. ఓ 4 రోజులకు సరిపడా ఇద్దాం, పద. కాస్త దక్షిణ కోసం ధనం కూడా తీసుకురా. చాలా గొప్పవారు. ఆయన ప్రసన్నులైతే ఆశీర్వాదం పొందవచ్చు. దక్షిణించడం మర్చిపోయాను, తీసుకొస్తాను. దైవాంకితమైన ఆత్మ కదా. ఇదిగో, అమూల్యమైన ఈ ముత్యాల మాలను వారికిస్తాను. ప్రభు, దర్శనమివ్వడానికి ఎందుకు సంకోచం? ధన్యుని ప్రభు, తమరే స్వయంగా తమ సేవకుని గృహానికి ఎదించారా? సేవకుని ప్రణామాలు స్వీకరించండి. ఎవరు సేవకులు, ఎవరు ప్రభువులు అనేది నిర్ణయించడానికి ఇది సమయం కాదు. తమకు మేము పరమ భక్తులమని తెలుసుకుని తమ బాలరూప దర్శనం కలుగజేయండి స్వామి. బాలరూపం ఇప్పుడు మాత యశోద హస్తగతం అయ్యున్నది. ఆమెనే అడగాలి. అడగండి, మాతే తెంచినది. కాలయాపనకు క్షమించండి. బాబును అలంకరించడంలో ఆలస్యమైంది. ధన్యురాలవు మాత. ఇటువంటి దివ్య బాలకుణ్ణి అలంకరించే సౌభాగ్యాన్ని పొందావు. మాత, ఆ సుందర రూపాన్ని దర్శించే అదృష్టాన్ని కలిగించు. క్షమించండి స్వామి, ఇప్పుడిప్పుడే వాడికి స్నానం చేయించాను. ప్రస్తుతం బయటికి తీసుకొచ్చే ఉద్దేశం లేదు. చలిగాలి తగులుతుంది. మాత, గాలి తగలడం తగలకుండా ఉండడం అనేవి ఈ ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది. కనుక మనసులో ఏ చింత పెట్టుకోవద్దు. బాలకుణ్ణి ఒకసారి మా చెంతకు తీసుకురండి. అతన్ని దర్శించుకోవాలనే మనోవాంఛతో తమ ద్వారం చెంతకొచ్చాం. లేదు మహానుభావ, నేను వాడిని బయటకు తీసుకురాలేను. అందుచేత ఇప్పుడు భిక్ష స్వీకరించండి. నన్ను క్షమించండి. మాత, ఈ విలువైన వజ్రాలు వైఢూర్యాలతో మాకు పనేమిటి? మేం వీటికి అతీతులం. కావాలంటే మణిమాణిక్యాలు మా నుంచే తీసుకో. రా, తీసుకో వీటిని. మాకొకసారి మీ చిట్టి తండ్రి దర్శనం కలిగించు. అదే మాకు భిక్ష. ఈయన నిజమైన సాధువు కాదు, ఎవరో మాయావి. చూడండి స్వామి, తమ వంటి ఎందరో మాయావులు ఇంతకు ముందు ఇక్కడికి వచ్చారు.
వారందరూ ఇటువంటి తీయని కబుర్లే చెప్పారు నాకు. నీ తనయుడు దివ్యమైన బాలుడు, ఒక్కసారి దర్శనం కలిగించు, మా ఒడిలో కూర్చొనివ్వన్నారు. వారందరూ నా బిడ్డకు ఎన్నో అరిష్టాలు కలిగించారు. మీ అందరికీ నా బిడ్డ ఏం అపకారం చేశాడు? ఎందుకు మీరంతా వాడికి శత్రువులయ్యారు? భిక్ష కావాలంటే తీసుకోండి, లేదా వచ్చిన దాన్నే వెళ్ళండి. బాలకొండి నేను బయటికి తీసుకురాలేను. మాత, అంత కఠోరంగా శాసించుకు. మేం కైలాస పర్వతం నుంచి వస్తున్నాం. కైలాసం నుంచి వచ్చారా? మీరక్కడ సాక్షాత్ శివభగవానునే దర్శనం చేసుకుని ఉంటారుగా, ఇక ఇక్కడేం పని? పిచ్చి మాత, భగవంతుణ్ణి కళ్ళారా దర్శించాలంటే అది కఠినమైన కార్యం కాదు. భగవంతుడి బాలరూప దర్శనం దొరకడం అతి దుర్లభం. ఆ కోరికతోనే తమ ద్వారం చెంతకొచ్చాం. చాలా యుగాలనంతరం లభ్యమవుతూ ఉంది. లేదు లేదు, క్షమించండి. బాలకుణ్ణి నేను బయటికి తీసుకురాలేను. నా భర్త ఆజ్ఞ లేకుండా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి వస్తే నా బిడ్డను చూపించలేను. వీరు తెలియని వ్యక్తి కాదు యశోద, తెలియని వ్యక్తి కాదు. నేను వీరిని బాగా ఎరుగుదును. నేను చెప్పానుగా, నీ గోకులానికి రాకముందు కాశీలో ఉండేదాన్నని. అక్కడే ఈయన్ని దర్శించాను. ఈయన నిజానికి మహాశక్తివంతులు. శక్తివంతులు 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 మహాశక్తివంతులు యశోద. యశోదా, యశోదా, వీరికి బాలకుణ్ణి చూపించు యశోదా. యశోదారాణి, వీరికి పిల్లవాడిని చూపించు. వీరి ఆశీర్వాదం పొందాడంటే పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. పెద్దమ్మా, ఏమిటిది? నువ్వు చెప్పేది నిజమేనా? నువ్వు వీరిని ఎరుగుదువా? అవును యశోద, బాగా ఎరుగుదును. ఇది నీ సౌభాగ్యమే. నీ కన్నయ్య ఆశీర్వాదం నీ ద్వారం చెంతకు వచ్చినది. పెద్దమ్మా, ఆయన వేషధారణ చూడు. చంటివాడు ఆయన చూస్తే జడుచుకుంటాడు. వద్దు పెద్దమ్మా. కాదు యశోధారాణి, వారి దర్శన మాత్రం చేతనే సర్వ భయాలు నాశనమైపోతాయి, సర్వ బాధలు తొలగి తీరుతాయి. నాపై విశ్వాసం ఉంచు. ఎప్పుడూ నీతో అబద్ధం ఆడను. ఈ పేదరాశి పెద్దమ్మ ఎప్పుడూ అబద్ధం ఆడదు. యశోదారాణి, నీకు గుర్తుందా? నేను మొట్టమొదట గోకులం వచ్చినప్పుడు వీరే ఆశీర్వదించారు మీకు పుత్రయోగం ఉందని. అప్పటికి మీరంతా ఆశ వదులుకున్నారు. వీరు సత్యమే వచిస్తారు. వీరి మాట విను తల్లి. వెళ్ళు తల్లి, వెళ్ళు. కన్నయ్యని తీసుకురా. మరి నేను బాలకుణ్ణి వారి చేతుల్లోకి ఇవ్వను. సరే, బాలకుణ్ణి వారు దూరం నుంచి ఆశీర్వదిస్తారు. వెళ్ళు, వెళ్ళు తల్లి, వెళ్ళు. వెళ్ళు యశోదా.
పద బాబు, ఎవరో నీ దర్శనం కోసం వచ్చారు. పద. ఇడిగో స్వామి, వీడిని చూడండి, ఆశీర్వదించండి. మాత, ఆజ్ఞ ఇస్తే బాలకుని చరణాల చింత నా మస్తకాన్ని ఉంచుతాను. వద్దు, నేనెందుకు అంగీకరించను? ముందు తమ పాదధూళి ఇవ్వండి. ధన్యవాదాలు ప్రభు, శతకోటి ధన్యవాదాలు. కళ్యాణకారకుడవైన స్వామి, ఎంతో దూరం నుంచి వచ్చి తమ బాలరూపాన్ని దర్శించగలిగాను. తమ చరణాల నుంచి జాలువారే గంగను శిరస్సుపై నేను ధరించాను. తమ చరణాలను సృజించనివ్వండి. జయము ప్రభు, తమరి దయ అపారము ప్రభు, అపారము ప్రభు. పెదరాసి పెద్దమ్మ, ఇంతగా నమస్కరిస్తున్నా. ఈ ఈ సాధు ఎవరు? త్రిభువనాలకు పతి, ఈయనకి సఖుడు. నందరాజా, ఆయన పాదాలు తాకిన చోట భూమికి నమస్కరించాలి. వీరిలో నిజంగా దైవత్వం ఉంది. అసలు నువ్వెవరు? నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు రాక్షసులు వస్తారు, దేవతలు వస్తారు.
చెప్పు, నువ్వెవరు? జై సచ్చిదానంద. సేవకుని ప్రణామాలు స్వీకరించండి.